హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్య పట్లు. మరి యమ్మీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి. ముందుగా బియ్యం పిండిలోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 3 స్పూన్ల వరకు కారము, 2.5 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. సో ధనియాల పొడి అనేది యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. ఈ విధంగా గ్రేట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోస్తూ ఎటువంటి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా జారుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా లూజ్గా ఉండాలి మనకి బ్యాటర్ బియ్య పట్లకి. సో చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోండి. దెన్ బియ్య పట్లకు ఒక పెనం పెట్టుకొని ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత అట్టు వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ బియ్య పట్లు రెడీ అవుతాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఇలాంటివి కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి. ఆ డిన్నర్లో రైస్కి బదులుగా ఇది రీప్లేస్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, మన టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. మీరు కూడా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. డూ సపోర్ట్ లైక్ దిస్.